హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అన్నీ ఎంబోజింగ్ వర్క్లేనండి. 5 రకాల ఎంబోజింగ్ వర్క్లు చేయడం ఎలాగో చూపిస్తాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఈ ఎంబోజింగ్ వర్క్ చాలా మంచి లుక్ వస్తుంది. కొన్ని డిజైన్స్కి ఈ ఎంబోజింగ్ వర్క్లు చాలా అవసరం అన్నమాట. ఇది మొదటిది ఏంటంటే మధ్యలో ఎంబోజ్ అవుతుంది, చుట్టూతో పలచగా వస్తుంది అన్నమాట. అయితే మధ్యలో ఎంబోస్ చేయడం కోసం అని చెప్పేసి దారాన్ని దళసరిగా తీసుకొని మొత్తం అలాగా ఆ లోపల సర్కిల్ మనం ఏదైతే గీసామో అది మొత్తము నిండుగా ముద్దగా కుట్టేసేయండి. ఎలా కుట్టినా పర్వాలేదు, పలానా విధంగానే కుట్టాలనేం లేదు. మొత్తానికి అది ఎత్తుగా ముద్దగా రావాలన్నమాట. తర్వాత మనం కుట్టినప్పుడు అది కవర్ అయిపోతుంది కాబట్టి దాన్ని యూనిఫామ్గా కుట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు అది ఎత్తుగా కుట్టేసాం కదా, కుట్టేసిన తర్వాత ఇప్పుడు గమనించండి, ఎడ్జులు మనం కొడుతున్నాం. చుట్టూతా మనము ఒక గీత గీసాం కదా, కాస్త దూరంలోని అక్కడ మనం కొడతామన్నమాట. జాగ్రత్తగా గమనించండి అది నేను ఎలా కుడుతున్నాను. చాలా సింపుల్ అండి, ఏం లేదు. పైన మధ్య గీత నుంచి పై గీత వరకు, అలాగే కింద గీత నుంచి పై గీత వరకు. అయితే కుట్టినప్పుడు దారాన్ని మనం అటువైపుకి, సూదికి అటువైపు వేస్తాము కిందన కుట్టినప్పుడు, పైన కుట్టినప్పుడు సూదికి ఇటువైపు వేస్తాము అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. అలా లాస్ట్ వరకు కుట్టుకెళ్ళిపోవడమే. మధ్యలో మనకి ఎంబోజ్ అయింది ప్లెయిన్గా కనిపిస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ వన్ అనమాట, ఎంబోజింగ్లోనే సెకండ్ మోడలు. ఇదేంటంటే ఒక ఎడ్జ్ని మాత్రమే మనము ఎంబోజ్ చేసినట్టు చూపిస్తాము. అయితే పువ్వులు ఉంటాయి కదా, వాటి తాలూకా రేఖలు ఉంటాయి కదా, వాటిని మనం కొంచెం ఎంబోజ్ అయినట్టు పైన చూపించడానికి, షోగా కనిపించడానికి, పువ్వు ఒక యూనిక్నెస్ కనపడడానికి పువ్వులోని ఈ కుట్టుని మనం యూస్ చేస్తామన్నమాట. ఎడ్జ్లు ఏంటంటే మనము ఇలాగా ఇందాకలాగే మనం ఒక దారంతో మొత్తం ముద్దగా కుట్టేసుకుంటాం అన్నమాట. అయితే ఆ డిజైన్ మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. డిజైన్ డిస్టర్బ్ అయ్యేలా కుడితే మళ్ళీ మనం ముద్ద కుట్టిన దానిపైన అందం అనిపించదు అన్నమాట. ఆ డిజైన్కి తగ్గట్టుగా మనము ఆ పై ఎడ్జ్ అంతా మనం దారంతో కుడుతూ ఫిల్ చేసేస్తాం, ఎత్తుగా కుడతామన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి కూడా మనము మొత్తం ముద్ద కుట్టేసాం కదా ఎత్తుగాను. ఇప్పుడు చూడండి, మొదట గొలుసు కుట్టు పడుతుంది ఎడ్జ్లోని. ఆ తర్వాత నుంచి మనం కాజా కుట్లు కుట్టాం కదా, ఆ కాజా కుట్టునే ముద్దగా కుట్టుకుంటామండి. దీనికి అదే అందాన్ని తెస్తుంది. ఎడ్జ్లు ఎప్పుడైనా కూడా ఈ కాజా కుట్టు చాలా అందాన్ని ఇస్తుందండి. అందులోనే మనం ఎత్తు పెట్టి మళ్ళీ కుడుతున్నాం కాబట్టి ఎంబోజెస్ అవుతుంది కాబట్టి ఇంకా మరింకా అందం పెరుగుతుందండి. అయితే పువ్వు తాలూకా ఒక రేకుకి నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు
ముందు నేర్చుకున్నప్పుడు సింపుల్గా ఒకటి ఒకటి అన్నీ నేర్చుకోవడం బెస్ట్ కదండి. పెద్ద పెద్దవి కుట్టేసామనుకోండి ఊరికి ముందే మనకి మిగతావి నేర్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే నేర్చుకున్నప్పుడు సింపుల్గా చిన్న చిన్నదే నేర్చుకోవడం చాలా బెటర్ అనమాట. పెద్దవి కొడితే అమ్మో ఇంతవి కుట్టలేము అంటే మనం జస్ట్ నేర్చుకోవడానికే కదా, అంత పెద్దవి ఎందుకు అనిపిస్తుంది. అందుకనే నేను చిన్న చిన్నదే చూపిస్తున్నాను అనమాట. ముందు స్టిచ్చెస్ మీరు ముందు ఫుల్గా నేర్చేసుకోండి. ఆ తర్వాత డిజైన్స్కి అవి అప్లై చేసినప్పుడు మనం డిజైన్కి తగ్గట్టుగా వాటిని డిజైన్ స్టిచ్చెస్ యూస్ చేద్దాము. ఇప్పుడు అది అయిపోయింది కదా. ఇప్పుడు కిందన ఏంటంటే మనకి ఫ్లాట్గా కనపడాలండి, ఎత్తుగా కనిపించకూడదు. అందుకని చెప్పేసి ఈ ముద్ద కుట్టుని చూడండి నేను ఎలా కుడుతున్నానో జాగ్రత్తగాను. దారం కూడా మార్చానమాట, పై కుట్టుకి కింద కుట్టుకి వేరియేషన్ కనిపించడానికి. ఒకవేళ దారం మార్చకపోయినా వేరియేషన్ కనిపిస్తుందండి, ఎందుకంటే పైన మనం ఎత్తుగా కుట్టాం కదా, అందువలన వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పేసి దారం మార్చి కుట్టాను అనమాట. అంతే అండి. ఇంకా మూడవది ఎంబోజింగ్ వర్క్లో మూడో మోడలు. ఇది రౌండ్గా సర్కిల్ గీసుకుంటున్నాను. అంటే ఇది సర్కిల్ అయితే కరెక్ట్గా మనకి సర్కిల్ కాకపోయినా వస్తుంది అనుకోండి, కాకపోతే సర్కిల్ అయితే నేర్చుకున్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆ సర్కిల్ అంతా గొలుసు కుట్టుతో కుట్టేయాలండి, ఆ రౌండ్ అంతాను. ఎంబోజింగ్ వర్క్ అన్నది ఈ ఎంబ్రాయిడరీలోనే కాదండి, చాలా వాటిల్లోని ఎంబోజింగ్ వర్క్ అన్నది ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందండి. రేక్ ఎంబోజింగ్, క్లాత్ ఎంబోజింగ్, ఇలాంటివి చాలా ఫ్రేమ్ వర్క్లు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే చూడండి, సోఫాలు వాటిల్లో కూడాను మధ్యలో ఇలా గుచ్చి ఒక బటన్లా కుడతారు, మిగతాది ఎంబోజ్ అయి ఉంటుంది. అలాంటి వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఎంబోజింగ్ అన్నది ఒక రకమైన అందాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. అందువలన అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను ఏంటి చేశానంటే గొలుసు కుట్టు మొత్తం రౌండ్ అంతా వేసాక వేరే దారం తీసుకున్నానండి. తీసుకొని ఒక్కొక్క గొలుసులో నుంచి దారం తీసి, సూదిలో నుంచి దారం తీసి, చూడండి వీడియోలో చూపించిన విధంగా కాజా కుట్టులా వేస్తున్నాను అన్నమాట. అలా ప్రతి గొలుసులో నుంచి ఆ చివరి వరకు కూడా వేయాలన్నమాట. ఆ చివరి వరకు వేసేసిన తర్వాత మళ్ళీ ప్రతి కాజాలో నుంచి, ఇప్పుడు గొలుసులో నుంచి వేయకూడదు, ప్రతి కాజాలో నుంచి ఆల్రెడీ వేసిన కాజాలో నుంచి దారం తీసి ఆ పైకి మళ్ళీ ఇంకొక కాజా వేయాలన్నమాట. మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క కాజా వదిలేయవచ్చండి, ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ మనకి రౌండ్ తగ్గాలి కదా. అందుకని చెప్పేసి మధ్యలో 2-3 కాజాలకు ఒక కాజా చొప్పున వదిలేసి కుట్టాలన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వర్క్లు యూజ్ అవుతాయంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఆడపిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, కుట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా నా ఛానల్లోని మొత్తం వర్క్లన్నీ నేర్చుకోవచ్చండి. ఇప్పుడు రౌండ్ చిన్నదే ఉంచాను నేను. ఆ చిన్న దాంట్లో నుంచి ఈ స్టఫ్ ఉంది కదండి, దూది, ఆ దూదిని ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే అది ఎంబోజ్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఈ దూదితో ఫిల్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం ముందుగానే పెట్టుకోవచ్చు, కానీ ముందుగా పెట్టుకుంటే స్టిచ్చింగ్ కొంచెం కష్టమైపోతుంది. అందుకని లాస్ట్లో కొంచెం రౌండ్ ఉందనగా స్టఫింగ్ పెట్టాను అన్నమాట. పెట్టేసి ఇప్పుడు ఏంటంటే గట్టిగా లాగేసి 2-3 కుట్లు కుట్టామంటే చాలండి,
దగ్గరికి అయిపోతుంది. మనం ఎక్కువ ప్లేస్ ఉంచలేదు కాబట్టి ఎక్కువ కుట్టాల్సిన అవసరం లేదు. అంతే అండి. కానీ చాలా బాగుంటుందండి వర్క్. ఇంకా మరొక ఎంబోజింగ్ వర్క్ అండి. దీనికంటే ఏం చేస్తామంటే ముందుగా దూది పెట్టేస్తాము. మనము ఎక్కడైతే ఎంబోస్ చేయాలనుకుంటామో అక్కడ పెట్టేసి ఆ దూదికి కొంచెం టాకాలు వేసి కుట్టేస్తామండి. ఆ సైజుకి ఆ గీత దగ్గర నుంచి చూసుకొని కొంచెం టాకాలు వేసేసి కుట్టేసి అప్పుడు దానిపైన మనం ముద్దకుట్టు కుట్టేస్తామన్నమాట. ఎందుకంటే ముద్దకుట్టు అయితేనే ఇది మొత్తం కవర్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనము దూది ముందుగా పెడుతున్నాము కదా, దానికోసం అని చెప్పేసి ముద్దకొట్టు కుట్టాలి. నెక్స్ట్ ఏంటంటే దూది బయటికి కనపడకుండా ఉండాలంటే ముద్దకొట్టు అయితేనే కరెక్ట్ అండి. ఎప్పుడైతే దూది బయటికి కనిపిస్తుందో అది ఆ అందం పోతుంది అన్నమాట. ఎంబోజింగ్ వర్క్ ఎప్పుడైనా అది ఎలా ఎంబోజ్ అయ్యి ఉన్నది అని అనిపించాలి చూసిన వాళ్ళకి. అప్పుడు ఆ అందంగా అనిపిస్తుంది. ఓహో లోపలికి దూది పెట్టి కుట్టేశారా అన్నట్టు మనం దూది కనపడేలా కుట్టామనుకోండి, దానికి అస్సలు అందమే అనిపించదు అన్నమాట. ఈ ముద్ద కుట్టినప్పుడు మీకు ఎక్కడైనా ఇలా దూది కనిపిస్తున్నట్టు అనిపిస్తే అక్కడ మళ్ళీ తిరిగి ఇంకొకసారి కుట్టేస్తే సరిపోతుంది. అలా వదిలేయకండి. అలా వదిలేస్తేనే అందంగా అనిపించదు అన్నమాట. చాలా దగ్గరగా కుట్టుకోవాలి ముద్దకొట్టు. ఆ గీత వెంబడే మనం గీత ముందుగా గీసాం కదా, గీత మీద నుంచే మనం ముద్ద కుట్టామనుకోండి, ఆ స్టఫ్ ఉంది కదా లోపలికి అలా అడ్జస్ట్ అయిపోయి ఆ గీత షేప్కే ఫైనల్గా వచ్చేస్తుంది అన్నమాట. గీత కన్నా దూది ఎక్కువ ఉంది కదా అని ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఫైనల్గా ఆ గీత మీదే మనం కుట్టామంటే ఆ గీత ఏ షేప్లో ఉందో ఆ డిజైన్ ఆ షేప్లోకే వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, పర్వాలేదు, నేను చెప్తాను. చూసారు కదా, అదంతా కుట్టేసిన తర్వాత ఈ కుట్టుకి మాత్రం చుట్టూతా కొంచెం అంత నీట్గా అనిపించదు. ఇలా కుట్టిన కుట్టుకి దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి మనం గొలుసు కుట్టు కానీ కాడకుట్టు కానీ చుట్టూతా వేసుకోవచ్చండి. వేసుకుంటే చూడడానికి కూడా చాలా కళగా ఉంటుంది అన్నమాట. పిల్లల గౌన్ల మీద డిజైన్స్ కుట్టినప్పుడు ఇలాంటి ఎంబోజింగ్ వర్క్లు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇంకా ఈ రోజుకి ఫైనల్గా మరొక ఎంబోజింగ్ వర్క్ అండి. దీనికి మనం ఏంటంటే క్లాత్ వాడుతున్నాము. క్లాత్ మీద నేను రఫ్గా చూపిస్తున్నాను. అయితే చూడండి, ఎంత రఫ్గా చిన్నదిగా చూపించినా కూడా మనం ముందుగా టాకా వేసుకోకపోతే ఇలా కదిలిపోతూ ఉంటుంది క్లాత్. దానికోసం నేను ఏంటంటే ముందు ఇలా గొలుసు కుట్టు వేసాక దాని చుట్టూతా కాజా కుట్టు వేస్తున్నాను అనమాట. అంటే డిజైన్ కూడా మారుతుంది. క్లాత్ మనం ఎప్పుడైతే పెడతామో క్లాత్ డిజైన్ వేరు. ఇప్పుడు దూది పెట్టాం కదా, అది ముద్దగా రౌండ్ అంతా వచ్చేసింది కదా, ఈ క్లాత్ పెట్టినప్పుడు మనం చుట్టూతా కాజా కుట్టు కుడుతున్నాం, ముద్ద కుట్టు.
ఏదేమైనా క్లాత్ కదిలిపోతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి టాకా వేస్తున్నా. ఇంకా లాభం లేదు, ఎంత చిన్నదైనా కదిలిపోద్దండి. టాకా వేసుకోవడం చాలా బెటరు. ఇలా టాకా వేసుకున్నాం అనుకోండి మనకి స్పీడ్గా కూడా పని అవుతుంది, అలాగే నీట్గా చాలా నీట్గా కూడా వస్తుంది. మనం ఎక్కడెక్కడైతే ముద్ద కుట్టు కుడతామో అక్కడ ఆ టాకా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి చకచక అయిపోతుంది. ఇంకా మనం అది కదిలిపోతుంది, క్లాత్ కదులుతుంది అని ఉండదు. ఒక పక్క క్లాత్ కదులుతుంటే కుట్టడం కూడా చాలా కష్టమైపోద్ది అనమాట. అందువల్ల టాకాలు వేసుకొని కుట్టుకోవడం చాలా బెటర్. నేను ఇక్కడ ఏంటంటే చేస్తున్నాను, ఆ క్లాత్ చుట్టూతా కూడా ముద్ద కాజా కొట్టు వేసేస్తున్నాను అనమాట. ఎంబోజింగ్ వర్క్లకి ఎప్పుడైనా అవి క్లాత్లు అవి కనిపించకుండా, మనము దూది కానీ కనిపించకుండా కుట్టాలి కాబట్టి మ్యాక్సిమం ముద్ద కుట్లే కుడతాం. ఇక్కడ ఏంటంటే నేను చుట్టూతా ముద్ద కుట్టు కుట్టి మధ్యలోని వేరే కలరు దారం తీసి ఆ దారంతో మధ్యలోని ఫిల్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక రకమైన డిఫరెంట్ డిజైన్లా క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి. ఇలాంటి క్రియేషన్స్ మన ఇష్టం అండి, ఎన్నైనా చేసుకోవచ్చు. ఆ క్లాత్ కనిపించకూడదు, ఎంబోజ్ అయ్యి ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్ అది కదా. అంతే అండి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.